అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గత 2 రోజుల క్రిందట ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదు. ఇట్లా అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఈ వైసీపీ కల్చర్ అనేది ఇట్లా గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా 11 సీట్లు, మన రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి రాలేదు. అదే సంస్కృతిని అట్లానే కొనసాగిస్తున్నారు. ఇది చాలా తప్పు. మహిళల్ని గౌరవించాలా అని చెప్పేసి అందరూ అంటా ఉంటే కూడా వీళ్ళకి ఇప్పటికైనా తెలుసుకోకున్నట్టుగా, అదే ఇంకా తప్పు అని తెలుసుకోకుండా అట్లా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఆ మాటలకి నేను ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్పడం చాలా సిగ్గుచేటు. అందుకోసం అనేది మేము ఈరోజు సిఐ గారికి, ఆలూరు నియోజకవర్గ మహిళల తరఫున మేము సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఆయన వెంటనే అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఈ రక్షణ లేకుండా ఎట్లయితే ఇబ్బంది పడినారో, ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎంత గౌరవం ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కూడా వెంటనే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ వెంటనే స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి హోంమంత్రి గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి గురించి చూసి వైసీపీ నాయకులు తెలుసుకొని ఇలాంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ మేము తెలుగుదేశం ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి సిఐ గారికి మేము విన్నవించడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా సైకో మాదిరిగా మీరు వచ్చేది వివరిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మిస్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు తల్లిని చెల్లిని గౌరవించలేదో ఆ రోజే నుంచే నిన్ను చూసే నీ కాడ ఉండే నీ అనుచరులు కూడా ఇట్లా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పటికైనా గాని గుర్తెరిగి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఒకటి మహిళల్ని గుర్తించి 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు 2029 శాసనసభలో 60 మంది మహిళా శాసనసభ్యులు కూర్చునే చరిత్ర. స్త్రీలంటే అంత గౌరవం ఉంది. అంత గౌరవం ఉండే స్త్రీల పైన వాళ్ళ వ్యక్తిగత హననం చేసి మాట్లాడితే ఏమీ రాదు. ఇదే విధంగా ఉంటే మీరు చీపులతో కొట్టి మిమ్మల్ని నడి బజార్లలో ఊరేగిస్తామని చెప్పి కూడా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము. మీ తప్పులు మీరు తెలుసుకొని మీరు హుందాగా ప్రవర్తించండి. ఏమన్నా అభివృద్ధి కోసం ఉంటే సలహాలు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చెప్పాడు, స్వీకరిస్తాడు కూడా. ఈ రోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ గారు ఎందుకు మనకి ఇలాంటి వద్దు అనే దానికి మీరు ఈ విధంగా ఉన్నారు. మా సారోళ్ళు అనుకొని ఒక్కసారి మాకు ఇట్లా కళ్ళు ఎగిరేస్తే మీరు ఈ స్టేట్ లో తిరుక్కోకున్నట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము తిప్పి కొడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు గౌరవంగా హుందాగా ప్రవర్తించండి, లేదంటే మీరు దెబ్బతింటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.